యా ఒకరు కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? ఎస్ సార్. యా చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ మనకి జిఎల్ బ్లాక్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. జిఎల్ని బ్లాక్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. ఎందుకు బ్లాక్ చేస్తాం, ఎందుకు డిలీట్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఒక జిఎల్ మీద ఎంట్రీస్ పాస్ అయ్యి ఉండి ఆ జిఎల్ని మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అవుతుందా కాదా. ఒకవేళ బ్లాక్ చేసాము ఒక జిఎల్ని, ఆ బ్లాక్ మీద ఎంట్రీస్ పాస్ అవుతాయా, పాస్ అవ్వవా, ఇది మనకు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు FS00లో జిఎల్స్ని క్రియేషన్ చేస్తారు. కొత్తగా జిఎల్ని క్రియేట్ చేశారు, దాన్ని డిలీట్ చేయొచ్చు. ఆల్రెడీ జిఎల్స్ మీద రెంట్ శాలరీస్ మీద ఆల్రెడీ ఎంట్రీస్ పడ్డాయి. ఇప్పుడు రెంట్ శాలరీస్ని డిలీట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ వాటి మీద ఎంట్రీస్ పడ్డాయి. ఓకే, సో తర్వాత ఒక జిఎల్ని బ్లాక్ చేశారు, ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నారు, అవుతాయా, అవ్వవు. చూద్దాం ఎలా అనేసి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ we can block and delete any GL only approval by management and higher authorities. ఒకవేళ ఫ్యూచర్లో మనం డిలీట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా డెసిషన్ తీసుకొని చేయకూడదు. మనం పైన మేనేజ్మెంట్ కానీ హైయర్ అథారిటీస్ కానీ ఎవరైతే ఉంటారో వారి యొక్క పర్మిషన్ తీసుకొని మనము బ్లాక్ కానీ డిలీట్ కానీ చేయాల్సి వస్తుంది. మనం ఓన్గా చేయకూడదు, అలా తప్పు అవుతుంది. వెన్ యూ బ్లాక్ ఎనీ జిఎల్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ FB50. ఒక జిఎల్ని మనం బ్లాక్ చేసామంటే వాటి మీద ఎంట్రీస్ పడవు. వెన్ యూ ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్. ఒకవేళ రెంట్ శాలరీస్ క్రియేట్ చేశారు, వాటి మీద ఎంట్రీస్ పాస్ చేశారు, దాన్ని డిలీట్ చేయలేము. వెన్ యూ ఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కెన్ డిలీట్ ఎనీ జిఎల్. జస్ట్ జిఎల్ని క్రియేషన్ చేశారు, దాని మీద ఎలాంటి ఎంట్రీస్ పడలేదు, వాటిని డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు బ్లాక్ అండ్ డిలీట్ రెండు చూద్దాం. చూడండి, హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ FS00, హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ OBR2, జిఎల్ పోస్టింగ్ FB50. నువ్వు జిఎల్ఏ కాదు, వెండార్ని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు, వెండర్స్ని కూడా డిలీట్ చేయొచ్చు, కస్టమర్స్ని క్రియేట్ చేయొచ్చు, కస్టమర్స్ని కూడా బ్లాక్ చేయొచ్చు, అదేవిధంగా కస్టమర్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఓన్లీ జిఎల్కే వర్తించదు. ఓకే, సో డన్. చూద్దాం. సో ఫస్ట్ నేను FS00కి వెళ్తున్నాను. FS00. ఇప్పుడు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ తీసుకున్నా. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ రెంట్ మీద ఎంట్రీ పాస్ చేశాను, శాలరీస్ మీద పాస్ చేశాను, టెలిఫోన్ బిల్ మీద నేను ఎంట్రీ పాస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ రెంట్ ఏదైతే ఉందో ఈ రెంట్ను వచ్చేసి నేను బ్లాక్ చేస్తున్నాను. ఫస్ట్ బ్లాక్ చేయాలంటే ఈ రెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యాక్టివేట్ లేక రాలేదు. అప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే యాక్టివేట్ లేక వస్తుంది. ఇక్కడ చూడండి, యాక్టివేట్ లేక వచ్చింది. ఇప్పుడు ఇక్కడైనా బ్లాక్ చేయొచ్చు, లేదు అంటే మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లాక్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి: బ్లాక్ ఫర్ క్రియేషన్, బ్లాక్ ఫర్ పోస్టింగ్, బ్లాక్ ఫర్ ప్లానింగ్. ఇక్కడ మనం బ్లాక్ ఫర్ పోస్టింగ్ చేసుకోవాలి, అదే కదా మనకు కావాల్సింది. ఓకే, అది టిక్ మార్క్ పెట్టుకున్నాము, సేవ్ చేస్తున్నాం, డేటా సేవ్ అయింది. ఇప్పుడు నేను రెంట్ మీద ఎంట్రీ పాస్ చేస్తాను. పాస్ అవుతుందా లేదా చూడండి. ఈ స్క్రీన్ ఇలాగ పెట్టండి, న్యూ సెషన్ తీసుకుంటాను. సో FB50కి వెళ్తున్నాను. FB50లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేస్తున్నాను. టుడే డేట్ ఇస్తున్నాను. రెంట్ అకౌంట్, $10,000. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ 10,000. ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, అకౌంట్
400001 Kia B ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. అంటే మీరు ఆ జిఎల్ రెంట్ అనే జిఎల్ని మీరు బ్లాక్ చేశారు, అందుకు గాను ఎంట్రీ పాస్ అవ్వదు అని చెప్తుంది. ఒకవేళ బ్లాక్ తీసేసి ఎంట్రీ పాస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, అప్పుడు పోస్ట్ అవుతుంది. ఇప్పుడు బ్లాక్లో ఉంది, బ్లాక్లో పెట్టాను కాబట్టి అది పోస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు బ్లాక్ తీసేస్తాను, మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, బ్లాక్ తీసేస్తున్నాను, రెంట్, సేవ్. ఇప్పుడు కావాలంటే చూడండి, మళ్ళీ రీఫ్రెష్ చేయండి, /n FB50, ఇప్పుడు పాస్ చేయండి. ఎంట్రీ పాస్ అవుతుంది. ఇప్పుడు చూడండి పాస్ అయింది. 40 is the rent account, 50 is the SBI bank account. Save. Document 10 was posted in company code. ఇప్పుడు పోస్ట్ అయింది. ఓకే, డన్. ఇది బ్లాక్ చేయడం, తర్వాత ఎంట్రీ పాస్ చేయడం. ఓకే, ఇప్పుడు ఇదే రెంట్ మీద ఎంట్రీ పాస్ చేశాను. ఈ రెంట్ను నేను డిలీట్ చేయాలనుకుంటున్నా, డిలీట్ అవుతుందా అంటే అవ్వదు, ఆల్రెడీ ఎంట్రీ పాస్ అయింది వీటి మీద. కానీ టెలిఫోన్ బిల్ మీద నేను ఎంట్రీ పాస్ చేయలేదు అనుకోండి, అది డిలీట్ అవుతుందా అంటే డిలీట్ అవుతుంది, ఎందుకంటే వాటి మీద ఎంట్రీ పాస్ చేయలేదు నేను. ఓకే, ఇప్పుడు ఈ రెంట్ను డిలీట్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ అవుతుందో లేదో చూడండి. సో డిలీట్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి, OBR2 వెళ్ళాలి. చూడండి, డిలీటింగ్ మాస్టర్ డేటా, డిలీట్ కస్టమర్స్, డిలీట్ వెండర్స్, డిలీట్ జిఎల్ అకౌంట్స్. మనకు కావాల్సిన జిఎల్ అకౌంట్ కదా. ఓకే, ఈ డిలీట్ జిఎల్ అకౌంట్ టిక్ మార్క్ పెట్టుకొని దీన్ని డ్రాప్ చేయండి. ఎంటర్. రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను, రెంట్ అకౌంట్, డిలేషన్ డెప్త్ ఓన్లీ జనరల్ మాస్టర్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్. మన దగ్గర ఉండేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాదు కదా, కంపెనీ కోడ్లో కదా మనకు ఉండేది. సో కంపెనీ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, Kia B. ఇక్కడ టెస్ట్ రన్ పెట్టాను. టెస్ట్ రన్ పెడితే ఏంటి, టెస్ట్ రన్ పెట్టకపోతే ఏంటో డిఫరెన్స్ గమనించండి. ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయింది అంటే ఇక్కడ ఇలా డిలీట్ అవ్వదు అనే ఆప్షన్ ఇలా ఉంటాయి. అంటే టెస్ట్ రన్ అంటే ఏంటి, చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే SC69లో టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది. చూడండి, ఇవన్నీ SKA1, SKAS, SKA80 ఇవన్నీ ఏంటి, ఈ మాస్టర్ డేటా ఏదైతే ఉందో అది చూసుకోవడానికి. సో SKA1 వచ్చేసి జిఎల్ అకౌంట్ మాస్టర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. SKAS వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కీవర్డ్ లిస్ట్ అని చూపిస్తుంది. డిస్క్రిప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చూపిస్తాయి. SKB1 అంటే కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చూపిస్తాయి. ఇలా మనకి ఇక్కడ షో చేస్తుంది. బ్యాక్. నెక్స్ట్ టెస్ట్ రన్ తీసేస్తున్నాను, టెస్ట్ రన్ తీసేసి ఎగ్జిక్యూట్ ఇస్తున్నా. ఏం చూపిస్తుంది ఇక్కడ, కంపెనీ కోడ్ Kia B స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా, అంటే ఆ రెంట్ మీద ఆల్రెడీ ఎంట్రీ పడింది, దాన్ని డిలీట్ చేయలేము అని చెప్తుంది. సో అది. సో ఇప్పుడు రెంట్ కాకుండా OBR2లో రెంట్ కాకుండా ఇక్కడ నేను వచ్చేసి టెలిఫోన్ బిల్ తీసుకుంటా. టెలిఫోన్ బిల్ నెంబర్ ఎంత, 400003 ఉంది, అది తీసుకుంటా. విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ Kia B. ఇప్పుడు టెస్ట్ రన్ పెడితే మనం చూసుకోవచ్చు. టెస్ట్ రన్ తీసేసామనుకో డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. టెస్ట్ రన్ తీసేసాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది,
ఇలా అడుగుతుంది. దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్, డూ యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్. ఇక్కడ టెస్ట్ రన్ తీసేసామంటే ఈ ఆప్షన్ వస్తుంది. టెస్ట్ రన్ టిక్ మార్క్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసామంటే జస్ట్ షో చేస్తుంది, డిలీట్ అవ్వదు. ఓకే, అందుకోసం ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను, డిలీట్ అవుతుంది. చూడండి, దిస్ ప్రోగ్రామ్ రన్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్ అంటే ఆడికి డిలీట్ అయిపోయింది అని అర్థం. కావాలంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి రిఫ్రెష్ చేయండి. ఒక్కసారి వెళ్ళి FS00లో రిఫ్రెష్ చేయండి. /n FS00 అడ్మిన్ ఎక్స్పెన్స్. చూసారా, రెంట్ ఉంది, శాలరీ ఉంది, నెంబర్ 3 లేదు. చూడండి, టెలిఫోన్ బిల్ డిలీట్ అయిపోయింది. 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 3 లేదు. అంటే అడిగి అది డిలీట్ అయిపోయింది అని అర్థం. డిలీట్ అయిపోయింది అని అర్థం. జిఎల్స్ని డిలీట్ చేస్తాం, అదే వెండర్స్ని కూడా డిలీట్ చేయొచ్చు, సేమ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర 3 వెండర్స్ని క్రియేట్ చేసాం మనం. దాంట్లో సెకండ్ ఎంట్రీ మీద నీరజ మీద ఎంట్రీస్ పడ్డాయో లేదో తెలియదు, ఒకసారి చూద్దాం. అది డిలీట్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, లైక్ OBR2. OBR2. ఇప్పుడు నేను వెండర్ని డిలీట్ చేయాలనుకుంటున్నా, ఇది తీసేయండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. /n OBR2. ఇప్పుడు డిలీట్ వెండర్స్. ఫస్ట్ నేను ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేసిన పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటా, డిలీట్ అవుతుందో లేదో చూడండి. కళ్యాణ్ మీద మనం ఎంట్రీస్ పాస్ చేసినాం ఆల్రెడీ. కళ్యాణ్ డిలీట్ చేయాలనుకుంటున్నా, డిలీట్ అవుతుందో లేదో చూడండి. ఫస్ట్ తీసుకున్నాను కళ్యాణ్. ఇది జనరల్ మాస్టర్ కియాబి. టెస్ట్ రన్ తీసేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏం చూపిస్తుంది ఇక్కడ? కంపెనీ కోడ్ కియాబి స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే ఆల్రెడీ ఆ వెండర్ మీద ఎంట్రీస్ పడ్డాయి కాబట్టి అది డిలీట్ అవ్వదు అని చెప్తుంది. అలా కాకుండా నీరజాని తీసుకుంటాను. నీరజ మీద ఎంట్రీస్ పడ్డాయో లేదో చూద్దాం. నాకు తెలిసి ఎంటర్ చేయలేదులేండి. అంటే కొత్త వెండర్ని క్రియేట్ చేద్దాం. నీరజ సెలెక్ట్ చేస్తున్నాను. డిలీట్ అయితే ఓకే, కాలేదంటే వాటి మీద కూడా ఎంట్రీ పాస్ చేసామని అర్థం. పాస్ చేయలేదు, నీరజ మీద ఎంట్రీ పాస్ చేయలేదు. చూడండి, దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్, డూ యూ వాంట్ డిలీట్ అంటే ఎస్. సో లిస్ట్ కంటైన్స్ నో డేటా, ఇది డిలీట్ అయిపోయింది. దిస్ ప్రోగ్రామ్ రన్ ఈజ్ ప్రొడక్షన్ రన్. ఓకే, కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఈ టేబుల్స్లో చెక్ చేస్తాం, ఇవన్నీ కూడా అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. /n XK03 జస్ట్ డిస్ప్లే యాక్సెస్ కదా, చూద్దాం. XK03 ఇక్కడ చూడండి, 2 చూపిస్తాయి, 3 చూపించారు చూడండి. ఎంటర్. చూసారా, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, కోమలి ట్రేడర్స్. నీరజ లేదు ఇక్కడ, డిలీట్ చేసాం, డిలీట్ అయిపోయింది. ఎందుకంటే ఆ నీరజ మీద ఎలాంటి ఎంట్రీస్ మనం పోస్ట్ చేయలేదు కాబట్టి అది డిలీట్ అయింది. కానీ కళ్యాణ్ అవ్వలేదు. కళ్యాణ్ ఎందుకు అవ్వలేదు? కళ్యాణ్ మీద చాలా ఎంట్రీస్ పాస్ చేసాం కాబట్టి అది డిలీట్ అవ్వలేదు. ఇలా అండి, ఈ విధంగా మనము జిఎల్ని బ్లాక్ చేయొచ్చు, యాజ్ యూజువల్ మనం డిలీట్ కూడా చేయొచ్చు. రెండింటికి డిఫరెన్స్ కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సో టుమారో మనకి లైక్ వెండర్ డౌన్ పేమెంట్ లాస్ట్ టాపిక్, అకౌంట్స్ పేయబుల్లో లాస్ట్ టాపిక్ టుమారో డిస్కస్ చేద్దాం. వెండర్ డౌన్ పేమెంట్స్. ఓకే, ముందుగా అడ్వాన్స్ అమౌంట్స్ ఇస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలనేది కాన్సెప్ట్. ఓకే, అకౌంట్స్ పేయబుల్ ఇవి అన్నీ ఇప్పుడు చెప్పేటన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఒకటే ఇవ్వచ్చు, అకౌంట్స్ పేయబుల్ అని ఇవ్వచ్చు, అకౌంట్స్ రిసీబుల్ అని ఇవ్వచ్చు. బట్ ఈ ప్రాసెస్ అనేది తెలుసుకుంటే సింపుల్గా ఒకసారి 2-3 కంపెనీ కోడ్లు చేశారంటే వచ్చేస్తుంది సబ్జెక్టు. దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. ఓకేనా? ఎనీ డౌట్స్ మా? ఎనీవన్? ఓకే, ఇది చేసేసేయండి. టుమారో వెండర్ డౌన్ పేమెంట్స్ చెప్దాం. ఓకేనా? డన్ గైస్.